హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నసాస్ లైఫ్. నేను మీ ఖాదరునిసా. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? సో నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫర్దర్ నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అప్పుడు నేను ఏ కొత్త వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో ఇది మా ట్రిప్లో లాస్ట్ డే అనమాట, థర్డ్ డే. సో మేము ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామంటే పాండిచ్చేరి బీచ్కి వెళ్తున్నాము. సో ఫస్ట్ డే నాగూర్ దగ్గర మొత్తం చూసుకున్నామండి. ఇంకా అలాగే సెకండ్ డే వచ్చేసి నాగూర్ బీచ్, అలాగే మధ్యాహ్నం నుంచి వెలంకని చర్చ్కి వెళ్ళాము. సో ఆ 2 వ్లాగ్స్ నేను షేర్ చేశాను, ప్లీజ్ వెళ్ళి చూడండి. ఇది థర్డ్ డే అనమాట. ఇంకా థర్డ్ డే వచ్చేసి మేము పాండిచ్చేరికి వెళ్తున్నాము. నాగూర్ నుంచి ఒక 3 అవర్స్ జర్నీ అయితే పడుతుంది. సో మార్నింగే లేచి ఇంకా ఫుల్ మొత్తం ప్యాకింగ్ చేసుకున్నాము. ఎందుకంటే ఇది లాస్ట్ డే కాబట్టి ఇంకా మేము నైట్ ఇంటికి వెళ్ళిపోతాము. సో ప్యాకింగ్ అదంతా అయిపోయిన తర్వాత మేము బ్రేక్ఫాస్ట్ కోసమని ఉప్మా చేసుకున్నామండి. సో ఇడ్లీ, దోశ అలాంటివి ఏం కుదరవు కాబట్టి సింపుల్గా ఉప్మా చేసుకొని ఇంకా అదంతా వ్యాన్లో పెట్టేసుకున్నాము. ఎక్కడన్నా మధ్యలో ఆగి ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసుకోవచ్చు అన్నట్టుగా. నాగూర్లో మేము నైటే మొత్తం ఫుల్ ప్యాక్ చేసుకున్నామండి అన్నీ. ఇంకా మార్నింగ్ లేచి టిఫిన్ వండుకొని అలాగే మేమందరం రెడీ అయిపోయి బయలుదేరదాం అన్నట్టుగా. నాగూర్లో మార్నింగ్ 7:30, 8 ఆ మధ్యలో బయలుదేరాము. సో మధ్యలో ఒక 9, 9:30 ఆ మధ్యలో బండి ఆపుకొని ఇంకా టిఫిన్ చేస్తూ ఉన్నాం మేము. गाव सुस्ती है अच्छा टीम नको ते मट्टी देखी गाड़ी के तांगी जग लगली ए आगे खा तू खा ले, खा दो वो खा ले कर रहा है डॉग लिफ्ट को फ्री हुआ था चीज़ था रहा था हेले मिंदी और अभी हेले का है डोके और हुई बात है ऑफिस में डोके उठा सनदल्ली మా రిహాన్ ఏమో పొద్దున వ్యాన్ ఎక్కగానే ఇంకా పడుకున్నాడు. ఎర్లీ మార్నింగ్ లేచాడు కదా, ఫుల్ నిద్ర వచ్చేసింది, ఇంకా పడుకున్నాడు. ఇంకా ఇప్పుడు లేచాడు. ఇంకా రిహాన్ కూడా తినిపించాలి, చాలా లేట్ తింటాడు బ్రేక్ఫాస్ట్ అయితే. లంచ్, డిన్నర్ మాత్రం కొంచెం ఫాస్ట్గానే తింటాడు కానీ ఇంకా బ్రేక్ఫాస్ట్కే చాలా టైం పడుతుంది. సో టిఫిన్ అంతా చేసుకున్న తర్వాత ఇంకా బయలుదేరాము. సో వస్తూ ఉంటే దారిలో ఇలా పనసపళ్ళు కనిపించాయి, పనసకాయలు. సో 100 రూపీస్ అని అన్నట్టుగా చెప్పారు, కానీ 100 రూపీస్ కాదు, విత్తనాలు, ఓన్లీ విత్తనాలు తీసి అమ్మితే అవి కేజీ 100 రూపీస్ అన్నట్టుగా అమ్ముతూ ఉన్నారు. సో మేమేమైతే కాయ తీసుకున్నాం, ఫుల్ కాయ. సో 270 ఏమో తీసుకున్నారు మా దగ్గర. ఇంకా మా అన్నయ్య వాళ్ళు కూడా తీసుకున్నారు, పెద్ద కాయ తీసుకున్నారు, వాళ్ళకి 300 పడింది. సో బాగున్నాయి కాయలు. పక్కనే కాజు కూడా అమ్ముతున్నారు కానీ అదంతగా ఏం బాగాలేదు. కానీ మేమైతే పనసకాయ తీసుకెళ్ళిన తర్వాత నెక్స్ట్ డేనే కట్ చేసాము. అది కొంచెం పచ్చిగా ఉంది, మాకు తెలీదు ముందు, అది పండుగ ఉందేమో అనుకొని ఇంకా కట్ చేసేసాము. ఇంకా పచ్చిగా ఉండేసరికి మళ్ళీ సేమ్ అలాగే అతికిచ్చేసి ఇంకా పేపర్ ర్యాప్ చేసేసి అలాగే ఒక చున్నీ కట్టేసి అలా 2 డేస్ ఉంచేసేసరికి పండింది. కానీ మా అన్నయ్య వాళ్ళు తీసుకెళ్ళారు కదా, అది కట్ చేయలేదు. 1 వీక్ తర్వాత కట్ చేశారు. అంటే మా పిన్ని ఉన్నారు కదా, సో మా పిన్నికి తెలిసిందనమాట అది పచ్చికాయ ఉంచాలి అని. ఇంకా వాళ్ళు కట్ చేయలేదు కదా, 1 వీక్ తర్వాత కట్ చేస్తే బాగా పండిపోయింది, చాలా బాగున్నాయి స్వీట్గా.
సో మేమైతే పాండిచ్చేరి రీచ్ అయ్యాము. ఇది శాండ్ బీచ్ అనమాట. శాండ్ బీచ్ అని ఉంటుంది కదా, మధ్యలో శాండ్ ఉంటుంది, చుట్టూరంతా బీచ్ ఉంటుంది. సో ఆ ప్లేస్కి అయితే వచ్చాము. ఫస్ట్ డ్రైవర్ అన్న ఈ ప్లేస్కి తీసుకొచ్చారు. సో మేమైతే ఫస్ట్ ఆ శాండ్ బీచ్కి వెళ్దామనే వచ్చాము. ఇదంతా పార్క్ అనమాట. ఫస్ట్ స్టార్టింగ్ పార్క్ ఉంటుంది, అలా లోపలికి వెళ్తే ఇక బోటింగ్ ఉంటుంది. ఆ బోట్లో వెళ్తే అక్కడ శాండ్ బీచ్లో దింపుతారనమాట. కాసేపు ఉంచి మళ్ళీ తర్వాత అదే బోట్లో వెనక్కి తీసుకొచ్చి వదిలిపెడతారు. సో మేమైతే వెళ్దాం అనుకున్నాం, కానీ ఇక్కడ కొంచెం ఎక్స్పెన్సివ్ అనిపించింది, చాలా ఎక్కువ అనిపించింది. ఒక పర్సన్కి 350 450 అన్నారు. సో మేమందరం వెళ్ళాలి, ఇంకా ఎక్కువ అయిపోతుందిలే అని ఇంకా వద్దులే అని అది క్యాన్సిల్ చేసుకొని కాసేపు అలా కూర్చున్నాము. సో ఇక్కడ కాఫీ తాగేవాళ్ళు కాఫీ, ఐస్ క్రీమ్ తినేవాళ్ళు ఐస్ క్రీము, ఇంకా పొటాటో స్ప్రింగ్ రోల్ ఉంది అది తినేవాళ్ళు అది. అలా కాసేపు టైం స్పెండ్ చేసాము అక్కడ. ఇంకా మా పిల్లలేమో అక్కడ కాసేపు ఆడుకున్నారు. ఇంకా మరిహాన్ అయితే అక్కడ ఐస్ క్రీమ్ బండి ఖాళీగా ఉంటే ఇక పిల్లలందరూ వెళ్ళి కాసేపు ఆడుకున్నారు. ఇంకా కాసేపు అలా ఉండి ఇంకా నెక్స్ట్ రాక్ బీచ్ ఉంటుంది కదా పాండిచ్చేరిలోనే, ఆ ప్లేస్కి వెళ్ళిపోయాము. సో మా వారైతే ముందే పాండిచ్చేరిలో మునుగుదామని చెప్పున్నారు కదా, ఇంకా అక్కడ మునుగుతామని స్టార్ట్ చేశాడు. కానీ ఆ వాటర్ అంతగా బాగాలేవన్నమాట. అది కాక అక్కడ క్రాప్స్ కూడా బయటకు వచ్చేస్తుండే, ఇంకా అది పట్టుకుంటే ఇంకేం లేదు, పిల్లలు ఏడుస్తారు కదా. ఇంకా ఇక్కడే కాసేపు అలా నుంచొని ఫొటోస్ వీడియోస్ అవన్నీ తీసుకున్నాము. సో మా వారైతే 10 years బ్యాక్ వచ్చారు మా పెళ్ళైన కొత్తలో. అప్పటికి ఆ బ్రిడ్జ్ ఉంది కదా, ఆ బ్రిడ్జ్ బాగుంది, కానీ ఇప్పుడు బాగాలేదన్నమాట. కొంచెం విరిగిపోయినట్టుగా ఇంకా పడిపోయినట్టుగా అలా ఉంది. और आरे भी हाथ से खेला करते बहुत खेला हाथ काटते मालो बीजा खड़े जाके बीजा खड़े उनसे जाके देखो 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 ఇక్కడేమో నేను రిహాన్కి డ్రెస్ చేంజ్ చేసుకొని వస్తూ ఉన్నాను అనమాట. సో ఎందుకంటే మా వారు 10 years బ్యాక్ వచ్చారని చెప్పాను కదా, అప్పుడు సేమ్ ఇలా రెడ్ షర్ట్ లోపల వైట్ టీషర్ట్తో ఉన్నారనమాట. ఒక ఫోటో దిగారు. సో అలా సేమ్ ఫోటో దిగాలని నేను ముందే ప్లాన్ చేసుకొని వాడికి డ్రెస్ అదంతా సెట్ చేసుకొని వచ్చాను. సో ఇక్కడికి వచ్చిన తర్వాత వాడు నుంచోమంటే నుంచోవట్లేదు, సో ఆ పోజ్ ఇవ్వమంటే కూడా ఇవ్వట్లేదు. ఫోటో తీస్తున్నంతసేపు ఏమో అటు ఇటు చూస్తూ ఎలాగెలాగో నుంచుంటున్నాడు. ఫోటో తీయనప్పుడేమో సేమ్ ఆ పోజ్ ఇస్తూ ఉన్నాడు. होंदे होंदे फोटो काढ़ मेरे को देखे हाँ हाँ उधर देखना क्या ఇక ఇక్కడ ఫొటోస్ దిగైతే అయిపోయిందని ఇంకా పిల్లలందరూ కిందకి వెళ్ళారు. ఇంకా అందుకని మా అన్నయ్య కూడా కిందకి వెళ్ళారనమాట. సో కాసేపు అలా బీచ్ దగ్గర ఆడుకుంటామన్నారు. ఇలా కాసేపు పిల్లలందరూ బీచ్లో ఆడుకున్నారు. సో కాసేపు ఆడుకున్న తర్వాత ఇంకా మేము మార్నింగే టిఫిన్తో పాటు లంచ్ కూడా ప్రిపేర్ చేసుకుని వచ్చాము. వ్యాన్ పక్కన ఇక్కడే ఒక సైడ్ ఆపుకొని ఇంకా అందరూ కూర్చొని భోజనం కూడా చేసేసుకున్నాము. సో నైట్ మాత్రం డిన్నర్ ప్రిపేర్ చేసుకోలేదు, మధ్యాహ్నం వరకు ప్రిపేర్ చేసుకుని వచ్చాము. నైట్ సంగతి నైట్ చూసుకుందాంలే అన్నట్టుగా. ఇంక ఇక్కడ ఆడుకున్న తర్వాత మేము కోలం దర్గాకి వెళ్తున్నాము. పాండిచ్చేరి నుంచి చెన్నైకి వెళ్ళే రూట్లో మధ్యలో ఉంటుంది కోలం దర్గా. నాకైతే ముందు తెలియదు కానీ మా ఫ్రెండ్ వాళ్ళు వెళ్ళొచ్చారు.
సో వెళ్ళి వచ్చిన తర్వాత నాకు చెప్పారనమాట, అక్కడికి వెళ్ళామని. ఇంకా వెళ్ళే దారిలోనే కదా, మాకు కూడా కలిసి వస్తే వెళ్దాము అన్నట్టుగా ఉన్నాము. సో అందుకని ఈవినింగ్ అయిపోయింది మేము కోవలం దర్గాకి వచ్చేసరికి. సో ఇదేనమాట కోవలం దర్గా. ఈ కోవలం దర్గా కూడా చూడ్డానికి సేమ్ కస్మూర్ దర్గా లాగా అనిపించింది నాకు. సో లోపల అన్నీ ఇలా పక్కన షాప్స్ రెండు వైపులా, అలాగే ఆ దర్గా అదంతా చూస్తే నాకు కస్మూర్ దర్గా లాగా అనిపించింది. మేము కస్మూర్ దర్గాకి వెళ్తూ ఉంటాం కదా, సో అలాగే అనిపించింది నాకు. సో మార్నింగ్ నుంచి మేము జర్నీ చేస్తూనే ఉన్నాం కదా, అలా ఇంకా అందరి మొహాలు వాడిపోయి ఉన్నాయి. ఇంకా దర్గా లోపలికి వెళ్ళే ముందు అందరం ఇక్కడ వుజూ చేసుకున్నాము. సో ఆ పక్కనే వుజూ చేసుకునే ప్లేస్ ఉందన్నమాట. అందరం వుజూ చేసుకొని ఇంకా లోపలికి వెళ్తూ ఉన్నామన్నమాట. అంతేనండి. ఇంకా కోవలం దర్గా కూడా మా దర్శనం అయిపోయింది. అంటే లోపలికి వెళ్ళి ఫాతిహా చేయించుకొని ఇంకా బయటకొచ్చేసాము. సో ఇక్కడి నుంచి ఇంటికి వెళ్తున్నామన్నమాట టంగుటూరుకి. సో మధ్యలో చెన్నైకి వెళ్దాం అనుకున్నాము. కానీ ఆ రోజు ఐపీఎల్ మ్యాచ్, ఫైనల్ మ్యాచ్ ఉండడం వల్ల ఆ రూట్‌లోకి మేము వెళ్ళలేకపోయాము. సో అందుకని ఇంకా చెన్నైకి వెళ్ళకుండా, అది కాక నైట్ అయిపోయింది. సో అందుకనే ఇంకా డైరెక్ట్‌గా ఇంటికెళ్ళిపోయాం. ఇంటికెళ్ళేసరికి మార్నింగ్ 4, 4:30 అలా అయిపోయింది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఫర్దర్ నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.